ఈ సమయంలో మనం రెండవ వాక్యంలోకి ప్రవేశిస్తున్నాం. మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ ఒక దేవుని దాసుడు ఒక 40 నిమిషాల దాకా వాక్యం చెప్పాడు, ఇక నూతన సృష్టి గురించి చెప్పాడు కదా, ఇంకా ఈసారి ఏం చెప్తారో, ఈ పాస్టర్ గారు ఏం చెప్తారో అని మీరు అనుకుంటారేమో. ఇప్పుడు మీకు భయం కలిగించే మాటలు చెప్తాను నేను. నూతన సృష్టి అంటే సంతోషపడతావు నువ్వు దేవుళ్ళు ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు నువ్వు సిద్ధపడే స్థితి గురించి చెప్తావు. ఎందుకంటే మనం ఈ సంవత్సరంలో 2024 బహుశా మీరు 20 సంవత్సరాల లోపులే ఉంటారేమో యంగ్స్టర్స్ ఇక్కడ ఉండేవాళ్ళు. కొంతమంది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు, నా బోటు వాడైతే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అనుకోండి. అందరికీ కూడా ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే బీ రెడీ. దేనికోసం బీ రెడీ కావాలా? సినిమాకా, పార్కుకా, ఫ్రెండ్స్తో మాట్లాడడానికా? దేనికోసం సిద్ధపడాలి మనం? దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. సెకండ్ కమింగ్ అనేది ఒకటి ఉంది. మొదటిసారి దేవుడు వచ్చాడు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మానవులను రక్షించడానికి గొర్రె పిల్లగా సాధువుగా వచ్చాడు. అది మొన్ననే క్రిస్మస్ దినాన లోకమంతా జరుపుకుంది. దాని అర్థం తెలియకపోయినా చాలా హంగామా చేసి వాళ్ళు క్రిస్మస్ జరుపుకున్నారు. అందరూ ఎవరైనా కాదు, అందరూ ఆల్మోస్ట్ హ్యాపీ అకేషన్ ఉంది, మంచిదే. బట్ రియల్ క్రిస్మస్ ఎప్పుడంటే యేసు ప్రభు ఇప్పుడు చెప్పినట్లు, మనకు పాస్టర్ గారు చెప్పినట్లు, ఇప్పుడు నూతన సృష్టి అని మన జీవితంలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైన క్రిస్మస్ అన్నమాట. అదే నిజమైన క్రిస్మస్. నీ బర్త్డే సంతోషం కంటే యేసు ప్రభు హృదయంలో అంగీకరించినప్పుడు అది రియల్ క్రిస్మస్గా మనం కన్సిడరేషన్ చేయాలి. సరే, బాగానే ఉంది, మరి మీరేం చెప్తారు అని చెప్పేసి మీరు ఒకవేళ ప్రశ్నించుకుంటుంటారు మా మనసులో. నేను వాక్యరీతిగా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మామూలుగా ఎవ్రీ నూతన సంవత్సరంలో ఏం చెప్తారంటే, నిన్ను ఆశీర్వదించును గాక, నీవు భద్రపరచును గాక, నువ్వు డెవలప్ అవుతావు, నీకు ఆరోగ్యం ఉంటుంది. అవి ఓకే, అవన్నీ మంచివే అనుకోండి. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ పర్సన్, ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేవుని రాకడకు నువ్వు సిద్ధపడ్డావు. సెకండ్ కమింగ్ అనేది ఒకటి ఉంది. దేవుని రాకడ అనేది కొద్ది రోజుల్లో రాబోస్తుంది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అనుకోండి, వస్తాడు. ప్రవచనాలు చెప్తున్నాయి, బైబిల్లో ఎన్నో ప్రవచనాలు, లేఖనాలు ఉన్నాయి. ప్రవచనం అంటే భవిష్యత్తు గురించి చెప్పేటివి ప్రవచనాలు అంటారు. కాబట్టి దేవుడు వస్తున్నాడు అనమాట. సెకండ్ కమింగ్ లో వస్తున్నాడు. అది 2 దశలు. ఒకటి ఆయన రహస్యంగా వస్తాడు, రెండవది బాహటంగా వస్తాడు. రహస్య రాకడాల్లో సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. సంఘం అంటే మనం, ఈ బిల్డింగ్ కాదు, మనం ఎవరైతే సజీవురాలుగా కట్టబడ్డామో, నీవు నేను మనమంతా ఒక రాయి అనమాట. ఇక్కడ ఎందుకు కూడుకున్నామంటే కేవలం ఒక నీడ కోసము, కొంచెం మనకు దాపు ఉండాలా అనే ఉద్దేశంతో బిల్డింగ్ కట్టుకుంటాం. మెగా చర్చెస్ కట్టుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం చిన్న మందలు కూడా, మనలాంటి మందలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు అందరితో ఉంటాడు. అయితే ఎక్కడైతే మన పాస్టర్ గారు చెప్పినట్టు నిజమైన వాక్యం బోధ ఉంటుందో దాని ప్రకారం నడుచుకున్న సంఘాలను, వాక్య ప్రకారంగా ప్రాక్టికల్గా లైఫ్ ఉండేటోళ్ళని దేవుడు తీసుకెళ్తాడు. కనుక ఈరోజు మనం నేర్చుకునేది ఏమిటంటే, కొత్త వాళ్ళకి ఇది ఇంతగా ఉండొచ్చును, పాత వాళ్ళకు కూడా కొన్ని విషయాలు నమ్ముకున్న వాళ్ళు కూడా అలర్ట్ కావాల్సినటువంటి దినం ఈరోజు. నేను మిమ్మల్ని సంతోష పెట్టడానికో లేకపోతే మిమ్మల్ని ఒక రకమైనటువంటి ఒక ఎంథియాసిస్టంలో తీసుకెళ్ళడానికి నేను సిద్ధపడలేదు, కానీ మిమ్మల్ని దేవుని యొక్క రాకడకు సిద్ధపాటు చేయాలని ఈరోజు ఆలోచన చేస్తున్నాం. సంఘము దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. సంఘం అంటే ఎవరు? మనం. పెళ్లి కుమారుడు అనేది పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడికి మధ్య ఉండే బంధమే ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళిక. మనం పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అనే మ్యారేజ్ లో చూస్తుంటాం. అట్లనే యేసు ప్రభువు పెళ్లి కుమారుడు, మనము పెళ్లి కుమారుడు. సంఘం అంతా కూడా అంతే, ఆడమొగళ్ళు ఉంటారు, కానీ మనంతా కూడా దేవుడు ఏమంటే ఆ సంఘమును ఆయన భార్యగా భావించినాడు. కాబట్టి ఆయన తన సంఘాన్ని, తన యొక్క భార్యను తీసుకెళ్ళడానికి, సంఘాన్ని వధువుని తీసుకెళ్ళడానికి ఆయన ఈజ్ కమింగ్. దానికంటే ముందు ఏమి జరుగుతుంది అనేది తెలుసుకుంటే అవి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి. కొన్ని వాక్యాలు చూసుకుంటాం చూడండి. దయచేసి మన ప్రకాశం గారు దాన్ని చదివి వినిపించాలని మనం చేస్తున్నాను.
పెరిలియస్ టైమ్స్ అంటే పెరిలియస్ టైమ్స్ అంటే భయంకరమైన దినాలలో మనం జీవిస్తున్నాం. మీరు ఎవరన్నా కూడా ఎందుకో ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఒకనొకప్పుడు ఎక్కడ ఒక దేశంలోనంట అంగడిలో అన్ని పెట్టిపోతారంట, గోల్డ్తో సహా పెట్టి తలుపు లేకుండా పోతారంట. డబ్బులు కాదా అక్కడ పెడతారంట బాక్స్. వాళ్ళు వచ్చి కస్టమర్ వచ్చి కావాల్సింది తీసుకొని డబ్బులు వేసిపోతాడంట. మన దేశం ఇట్లా జరుగుతుందా? అంటే మన దేశానికి తక్కువ చేయడం లేదు, కానీ క్రైమ్ రేట్ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కూడా మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు, హంతకులు, తర్వాత మానభంగాలు ఎక్కడ చూసినా, సినిమాలు అక్కడ చూస్తే కనుక రకరకాలు, మీకు తెలియదు ఏం లేదు. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. బైబిల్లో దాని గురించి ఏం చెప్తున్నాడు? 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము. 1 తిమోతి 3వ అధ్యాయం దయచేసి చూడండి. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నామండి, ఆ పరిస్థితిలో ఉన్నాము. గట్టిగా చదవండి. 3వ అధ్యాయం 1-5, 7. అధ్యక్ష పదవిని ఆశించిన అటువాడు గొప్ప పదవిని అపేక్షిస్తున్నాడు మాట నమ్మదగినది. అధ్యక్షుల వారు విద్యార్థులు, ఏకపత్ని పురుషుడు, మీతో గౌరవం, ప్రకృతి కలవాళ్ళు, మర్యాదస్తులు, బోధికమైన వారి నుండి 1 తిమోతి 2 తిమోతి చూడండి. 3వ అధ్యాయము కాదండి, 3వ అధ్యాయం 2 తిమోతి చూడండి. 2 తిమోతి అనురాగ హంతులు, అతిదేశులు, అపవాదకులు, అతిథులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, దోషులు, ఓర్పులు, నిర్మాణులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి ప్రతిగా వారే మరియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఇందురు. ఇంటి వారికి విముఖులమై ఇందురు. పాపపూరితై నానా విధమైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారు. సత్యమైన అనుభవాలకు ఎప్పుడూ పొందని అభివృద్ధి స్త్రీల యొక్క ఇంట్లోకి వచ్చి ఇక్కడ 7 వచనాలలో ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో ఎవరు ఉన్నారంటే, ప్రపంచంలో నేను వచ్చేటప్పటికి దేవుడు అన్నాడు, యేసు ప్రభు తిరిగి 2వ రాకడ గురించి మనం అనుకున్నాం కదా, ఆయన వస్తాడని 2000 సంవత్సరాల కిందటే ప్రవక్తలు ప్రవచించారు. అంతేకాకుండా దేవుడే చెప్పాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ప్రభా నాకు చెప్పు, నువ్వు మళ్ళా అంటే ఆయన అన్నాడు, నేను వచ్చే దినానికి ఇట్లా ఉంటాయి నా పరిస్థితులు. 12 మంది శిష్యులకు చెప్పినాడు, ఇట్లా ఉంటాయి. ఎట్లుంటాయి? తిమోతి ద్వారా దేవుడు మాట్లాడించండి. ఏం మాట్లాడాడు చూడండి. అంత్య దినములలో ఉన్నా మనం, వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఈ అంత్య దినంలో ఉన్నాము. ఇవి ఎలాంటివి? అపాయకరమైన దినాలు. ఇంతకుముందు అయితే అంత ఘోరమైనటువంటి దినాలు లేవు, భయంకరమైన దినాలు లేవు. అసలు మనకు ఒకసారి ఆ యొక్క యూట్యూబ్లో కానీ లేకపోతే న్యూస్లో కానీ పేపర్లో కానీ చూస్తే భయంకరంగా రోధిస్తుంది. కొంతమంది ఏమంటారంటే ఇది కలికాలం అంటారు. కలికాలం కాదు, ఇంకోటి కాదు, ఇది అంత్య దినాలు. బైబిల్ ప్రకారం అంత్య దినాలు ఉంటాయి. ఎట్లా ఉంటుంది చూడండి. ఎలాగైనా మనుషులు స్వార్థప్రియులు, సెల్ఫిష్ పీపుల్ అయిపోతారు. నాది నేను, నాది నేను, ఒకరిని గురించి ఆలోచించి నాదే కావాలి, నాదే అంతే. 2వ రకమైన ఎవరు చూడండి, ధనాపేక్షలు. డబ్బు కావాలా, డబ్బు కావాలా, డబ్బు కావాలా, డబ్బు కావాలి. ధనం సంపాదించడమే, బ్యాంకులో బ్యాలెన్స్లు పెట్టడమే, భూములు సంపాదించడమే. కానీ ఇవి నీకు రావు కదా. నువ్వు చనిపోతే ఆడిపోతావు. 7 అడుగులు లేకపోతే 6 అడుగులు నీకు స్థలం కావాలా, అంతే. తీసుకుపోలేం కదా. మన మన్మోహన్ సింగ్ మన ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన కూడా మరణించినప్పుడు అంతే కదా. ప్రధానమంత్రి ఉన్న అమెరికా ప్రెసిడెంట్, కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చనిపోతాడు ఎప్పటికైనా. నేను చచ్చిపోతాను, అందరు చచ్చిపోవాల్సిందే. సావు అనేది అందరికి వస్తాయి. అయితే మనం వీటి మీద ఇలాంటి పద్ధతుల్లో ఉండినట్లయితే
ధనాపేక్షల లిస్టులో ఉన్నావా, స్వార్థపరుల లిస్టులో ఉన్నావా, అయితే నీవు ప్రమాదరంలో ఉన్నావు. బింకములు ఆడవారు, అబద్ధాలు చెప్పేటోళ్ళు, వాళ్ళ రకం అహంకారులు, గర్వం, అలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత దూషకులు, దూషిస్తుంటారంట, నోరు తెలిస్తే బూతులు అన్నమాట, అంతే. కొంతమంది తల్లిదండ్రులకు అవిధేయులు, ఇది రోజు చూస్తున్న పరిస్థితి. తల్లి అంటే భయంలా, తండ్రి అంటే భయంలా, అలాంటి వారు లిస్టులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటారని దేవుడు వాక్యంలో రాయించాడు. మనము ఎందుకురా నాయన నాకు ఈ బిడ్డలు పుట్టించుకుంటేనే అనే రకంలో కూడా ఉంటున్నారు. అది అంతే, దేవుడు చివరి కాలంలో ఉంటాయి. మనం దాన్ని ఏమన్నా వాక్య ప్రకారమే జరుగుతుంది. అంతేకాకుండా కృతజ్ఞత లేని వారు, థ్యాంక్స్ అని ఉండదు. తీసుకుని నేను ఇచ్చిన సపోజ్ ఒకరు అడిగారు అనుకోండి, మనము దేవుని దృష్టిలో ఇచ్చినాము, మనము కృతజ్ఞత లేకుండా ఉండేటోళ్ళు ఉంటారు. అంతేకాకుండా అపవిత్రులు ఉంటారు, లైఫ్ను అపవిత్రం చేసుకుంటారు. తాగుడు, జూదము, లెక్కలేనన్ని తప్పులు ఉన్నాయి, అన్నిటికీ వాళ్ళు పాల్పడతారు. పైగా అనురాగరహితులు. అనురాగం అంటే ప్రేమ ఉండదు, ప్రేమనే ఉండదు. అక్క చెల్లెల మధ్య ప్రేమ తక్కువైతుంది, అన్న తమ్ముళ్ళ మధ్య ప్రేమ తక్కువైతుంది, భార్య భర్తల మధ్య ఉండదు. ఇవన్నీ జరగాల అంత్యకాలంకి వచ్చే దినాలు. అంతేకాకుండా చూడండి, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. క్రూరత్వం చూస్తాం మనం, నరికి పారేస్తుంటారు మనుషుల్ని లెక్క పెట్టకుండా. మనం చూస్తున్నాం, మనకు చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ ఏమిటంటే సజ్జనుడు, మంచివాళ్ళను లెక్క పెట్టారు, మంచివాళ్ళను లెక్క పెట్టారు. ఇంకా ఏముంది, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధకులు, దేవుని కంటే సుఖానుభవం కలిగిన వారుగా ఉంటున్నారు. ప్లెజర్, ఇప్పుడు ఏం చేస్తారంటే యూత్ ఏం చేస్తారంటే ఎంజాయ్ అంట. ఎంజాయ్ ఏంది? ఎంజాయ్ ఎంజాయ్ చేసాం పా. ఇప్పుడు నిన్న రాత్రి న్యూ ఇయర్ డే జరిగింది, పోలీసు వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టారు కానీ సరిపోయింది, లేకపోతే దుమ్ము లేపుతుండ్రి. అది కాదు కావాల్సింది, దేవునికి కావాల్సింది. దేవుని ఏందు మన పాస్టర్ గారు మొదటి చెప్పినట్టు, నూతన పురుషుడు, నూతన అనుభవం కలిగిన వాళ్ళకి, వాళ్ళు దేవుని మార్గంలో వెళ్ళే వాళ్ళకు వాళ్ళ ఆలోచన ఎంత ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్ మీద ఉంటుంది. ఎస్, ఐ హ్యావ్ టు గెట్ రెడీ. దేవుడు వస్తున్నాడు, మరి నేను దేవుడు వచ్చేటానికల్లా ఆయన నన్ను అడుగుతాడు సమాధానం. ఏం చేసినావు నువ్వు ఇంతకాలం? నీ బ్రతికెట్లుంది? నువ్వు వాక్యం చదివినావా? వాక్యానుసారంగా నడుచుకున్నావా? నీ జీవితం మారిందా? మారితే నువ్వు మళ్ళా ఏంది ఈ లిస్టులో ఉన్నావా అంటే చెక్ చేసుకో లిస్టులో ఒకసారి నువ్వు. ఆ లిస్టులో ఎక్కడ ఉంటే కనుక రికన్సైల్ విత్ గాడ్, దేవునితో నువ్వు సమాధాన పడు అని చెప్పేసి ఇది మొదటి భాగం. పెరిలీస్ టైమ్స్ అంటే అంత్య దినాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏమిటున్నాయో మనం తెలుసుకున్నాం. రెండవ భాగం ఏంటంటే కొన్ని సూచనలు జరుగుతాయి భూమి మీద, కొన్ని సూచనలు. దాన్ని ఏమిటంటే చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయము 7-8 వచనాలు. యేసు ప్రభు చెప్పారు, దీన్ని ఆలివెట్ డిస్కోర్స్ అంటారు. ఆయన ఒలీవ కొండ మీద ఉండినప్పుడు ఆయన శిష్యులతో చెప్పినటువంటి కొన్ని సైన్స్ అన్నమాట, సూచనలు ఉన్నాయి. ఏంటివి అవి? మీరు కూడా విని ఆశ్చర్యపోతారేమో. అవును కదా అంటారు. చూడండి ఏమేమి ఉన్నాయో. 13వ అధ్యాయం 7-8 వచనాలు. చూడండి, ఇక్కడ మనుషులకు ఉండేటువంటి గుణ లక్షణాలు అంత్య దినాలు ఎలాగుంటాయని తెలుసుకున్నాం ఒక లిస్టు ఫస్ట్ లో. సెకండ్ లిస్ట్ లో మనం ఏం చూస్తున్నాము? ప్రకృతి గురించి తెలుసుకుంటున్నాం. ప్రకృతి ఎలాగైపోతుంది రెండవ రాకడ సమయానికి. భూకంపాలు చూడడం లేదా? అక్కడ జరిగింది, అక్కడ ఈ రీసెర్చ్ స్కేల్లో ఇలా జరిగింది. 7.5 జపాన్, ఫిలిప్పైన్స్, ఇంకా ఎక్కడెక్కడ హవాయి దీవులలో జరిగిందని మనం చూస్తున్నప్పుడు డోంట్ కేర్, అక్కడ మస్తుగా జరుగుతుంది. నా కథ నేను చూసుకుందాం. ఎంజాయ్, భయపడాలా. ఇంకోటి ఏంది, కరువులు వస్తున్నాయి. కనీసం కొన్ని ప్రాంతాల్లో గడ్డి కూడా ఉండదు. బాగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇక్కడ, అది కూడా లేదు. తర్వాత మనుషులకే తిండి లేదు. తర్వాత చాలా మంది ఆర్ఫన్స్గా ఉంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఇంకేమున్నాయండి? కరువులు, కాటకాలు, భూకంపాలు, ఇంకేమున్నాయి? రాజ్యం మీదకి రాజ్యం వస్తుందా లేదా? ఇజ్రాయెల్ దేశం మీద గురించి మీరు వింటుంటారేం బహుశా.
బాగా కళ్ళెదుట కనపడుతుంది. పాకిస్తాన్కి ఇండియాకు ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం చుట్టూ మన దేవుని ప్రజల చుట్టూ హమస్ వారు ఉన్నారు, తర్వాత హెజ్బుల్లా ఉంది, ఆ తర్వాత ఒకవైపు సిరియా వాళ్ళు, ఇప్పుడు హెచ్డిఎస్ అని వచ్చింది ఒక డబల్ గ్రూపు, తర్వాత ఇరాన్, ఇరాకు, వీళ్ళందరూ చుట్టుకున్నారు. మన దేశమే కాదు, కొరియా, నార్త్ కొరియా, అమెరికా ఒక లిస్టు తీసుకుంటే, స్టాటిస్టికల్ డేటా తీసుకుంటే ప్రపంచంలో నిరంతరం ఎక్కడో ఒకసారి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. భూకంపాలు ఎక్కడో అవి రికార్డ్ అవుతుంటాయి, కరువులు ఎక్కడో రికార్డ్ అవుతుంటాయి, రాజ్యం మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మాకు మా రాష్ట్రానికి ఇంత కావాలా, మా రాష్ట్రం ప్రజల రాష్ట్రాల మధ్య కొట్లాట, మనుషుల మధ్య అసమాధానం, ఇవన్నీ రెండవ రాకడకు వచ్చేటువంటి ఆ యొక్క సూచనలు. మరొక లిస్టు చూడండి. ఇలాంటి సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ర్యాప్చర్ అనే దాన్ని తెలుసుకోవాలి. నా సబ్జెక్ట్ ఇప్పుడు ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడుట. అంత్య దినాలు అనేవి ముగించబడిన తర్వాత సమయం జరుగుతూ ఇవన్నీ జరుగుతున్నాయి. మనకు తెలియకుండా జరుగుతున్నాయి, కొన్ని తెలిసి జరుగుతున్నాయి. అయితే దీంట్లో మనం ఏంటంటే ర్యాప్చర్ అనే దాన్ని ఎదురు చూడాలి. సంఘాలలో ర్యాప్చర్ గురించి చెప్పడం చాలా తక్కువ. ర్యాప్చర్ గురించి ఏం రాయబడింది చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దీన్ని ఏమంటారంటే సంఘం ఎత్తబడుట అంటారు. యాడికి ఎత్తబడతాం మనం? ఈ నుంచి ఎగరాలంటేనే మన చేత కాదు మనుషులం. కానీ రేపు దినాన దేవుడు వచ్చినప్పుడు రెండవ రాకడలో యేసుప్రభు మళ్ళీ వస్తున్నాడు కదా, రహస్య రాకడలో దొంగ వల్ల వస్తాడని నిన్న కూడా చెప్పుకున్నాం కదా. మనం మేఘంలో పైకి వెళ్ళిపోతాం. అంటే మరణించిన వాళ్ళు సమాధులు తెరవబడతాయి. మన నాయన, మన తాత, మన ముత్తాత, మన ఎవరెవరు ఉన్నారో నమ్ముకున్న వాళ్ళంతా సమాధులు ఓపెన్ అవుతాయి. మనం ఇంకా బతుకున్నాం అనుకో, దేవుని రాకడ వచ్చినప్పుడు నేను ఉండాను అనుకోండి, నేను ఏమైతే మహిమ శరీరం వస్తుంది నాకు. ఈ బాడీ అంతా పాప శరీరం, పాపం. ఇక్కడ అరికాల నుండి నరనెత్తే వరకు పాపం పాపం పాపం, గ్యాప్ లేదు ఇంకా పాపానికి. అయితే దేవుడు వచ్చినప్పుడు ఏం చేశా అంటే ఈ శరీరానికి ఇది వృత్తలేనిది మట్టితో సమానం గనక ఆత్మ సిద్ధమే కానీ శరీరము సిద్ధంగా లేదు. చాలామంది ఇప్పుడు అనుకున్నవి ఏంటంటే నమ్ముకున్న వాళ్ళు కూడా తప్పు చేయకుండా పోలేదు, కానీ వాళ్ళు ఏం చేయాలంటే ఆత్మతో గుచ్చుకుంటుంటుంది లోపల. అబ్బా దేవుడు వాక్యం చెప్పినాడే, మనం నూతన సృష్టి అయినామే, ఎట్లుండాలబ్బా, దేవునికి నమ్మకంగా ఉండాలి కదా అని మనం అనుకుంటామేమో. కానీ మనము కనుక మనం గమనించేది ఏమిటంటే ఈ పాపమును మనము కంట్రోల్ తీసుకుంటూ మనం దేవునికి ఆయన లక్షణాలు, మనం దేవునికి ఏ లక్షణాలు, రూపాంతరం అంటారు దాన్ని, ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అని ఇంగ్లీష్లో, రూపాంతరం చెందేటువంటి లక్షణాలు మనం పొందాలి. ఈ భయంకరమైన లోకంలో జీవిస్తున్నాం మనం. అయితే వాటికి మనము ప్రభావితం కాకూడదు, కానీ దేవుని యొక్క లక్షణాలకు మనం ప్రభావితం కావాలి. చూడండి, ఇక్కడ ర్యాప్చర్ గురించి చదువుతాడు సహోదరుడు. 1 కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 50 నుంచి 54 వచనాలు. 1 కొరింథీ 50 నుంచి 54 వచనాలు దయచేసి చదవండి. మత్స్యమైన ఈ శరీరము మత్స్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము వెంకివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. కనుక పిల్లారా, ర్యాప్చర్ అంటే చాలా మందికి కొత్త పదం. అది ర్యాప్చర్, ఇంగ్లీష్లో ర్యాప్చర్ అనేది యాక్చువల్గా అది లాటిన్ పదము, లేకపోతే అది అక్కడి నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన పదం. అది ర్యాప్టో అంటారు. తెలుగు భాషలో సంఘం ఎత్తబడుట అని ట్రాన్స్లేషన్. సంఘం ఎత్తబడుట అనేది కానీ అది పదం రాయలేదు, కానీ దానికి సరిసమానమైనటువంటి భాష చేయబడింది, ట్రాన్స్లేట్ చేయబడింది. ఏముంది ఇక్కడ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 50 నుంచి 4 వచనాల మధ్య ఒక నిమిషం మాత్రం యేసుప్రభు రెండవ రాకడ వస్తున్నాడు. ఈ భూమి కింద జరుగుతున్నాయి ఇవన్నీ. సంఘమేమో అంతా రెడీగా ఉన్నారు. నూతన సృష్టి సంఘంలో చేర్చబడి సంఘ సాహసంలో ఉన్నట్టు మనము, నీవు నేను అందరం కూడా
సంఘంలో నుంచి బయటకు పోయిన తర్వాత మళ్ళీ నా కథ నీది, నీ కథ నీది దేవుడు అంటే కుదరదు. ఆడ కూడా బయట బాగుండాలా, ఈడ నేర్చుకునేది అక్కడ కూడా నువ్వు ఫాలో కావాలా. చాలా కష్టం, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలా. భయపడాలా దేవునికి. భయపడితే అప్పుడు ఏమవుతుందంటే ఒక విధంగా మనం సెట్ అవుతుంది, దేవునితో సెట్ అవుతాం. దేవునితో రికన్సిలేషన్, దేవునితో సమాధానం, దేవునితో ఫెలోషిప్ అనేది మనకు చాలా ముఖ్యం. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక్క నిమిషంలో దేవుడికి అక్కమని ఆయన వస్తున్నాడు. తక్కువని మనం ఒక రెప్పపాటులో, మీరు రెప్పగొట్టండి, మీరు చూడేటట్టుంటుందో. ఆ రెప్పకాటు కొట్టితలకల్లా సంఘంలో ఉండాలి వెళ్ళిపోతారు పైకి. జస్ట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. నువ్వేమో ఎంజాయ్ చేస్తున్నావు, తగ్గేదేలే అంటావు. ఏం తగ్గుతావు? ఎక్కడ తగ్గుతావు? దేవుని దగ్గర తగ్గు. చూడండి, తగ్గయా దేవుని దగ్గర తగ్గు. ఏడ తగ్గాలి నాడు తగ్గాల. దేవుడు హెచ్చిస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తే నువ్వు ఏడాలి ఎంగాలు ఎక్కడ లేని స్టేజ్ తీసుకెళ్ళిపోతావు. కనుక ఇవన్నీ కూడా లోక సంబంధమైన వాటి విషయంలో మనము కాదు. కానీ ఆయన వస్తే కనుక బీ రెడీ. ఎస్, సోల్జర్ ఎట్లుంటాడమ్మా యుద్ధానికి పోయినప్పుడు? నిద్రపోతాడా? లేకపోతే ఆయన తిరుగుకుంటా ఎంజాయ్ చేసి టీవీలు చూసుకుంటుంటాడు ఎప్పుడు ఆన్ ది టోస్. మామూలుగా వీళ్ళకు ఉంటాయి, అథ్లెటిక్స్ ఉంటారు. అథ్లెటిక్స్ అంటే పరిగెత్తాడు, పీటీ ఉషా అనుకోండి, రన్నింగ్ రేస్ వస్తుంది. ఆమె ఎట్లుంటుందంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కాళ్ళు మొత్తం కింద పెట్టి పరిగెత్తడం కాదమ్మో, ఇది టోస్ ఉంటాయి చూడు, వేళ్ల మీద, ముని వేళ్ల మీద పరిగెత్తాలి. ఎంత కష్టం అండి. ఆన్ టోస్ అంటే అట. ఎస్, 1 2 3 ఒక షార్ట్ కొట్టగానే పరిగెత్తి వెళ్ళిపోయి ఉంటారు. మనమైతే ఇంకా నడుచుకుంటూ పోయినట్టు ఉంటుంది మన కథ. అది పరిస్థితి, మన పరిస్థితి. ఇలాంటి స్థితుల్లో దేవుడు వస్తారని హెచ్చరించాడు. కాబట్టి ఆన్ టోస్ మీద బీ రెడీ, బీ రెడీ. ఇప్పుడు మీరు మనంతా నర్సింగ్ ఉన్నాం కాబట్టి ఎమర్జెన్సీ వస్తుంది, మీకు కేసు వస్తుంది క్యాజువాలిటీకి. ఇంకా నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఉంటే ఆ కేసు ఏమైతే లేస్తాడు ఇంకా పైకి. కనుక మనం ఏం చేయాలా? కావాల్సిన మెడిసిన్ రెడీగా పెట్టుకోవాలి. మీరు ఎందుకంటే ఎక్కువ మంది మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కానీ చెప్తున్నా ఎగ్జాంపుల్. ఏది కావాలంటే ఇప్పుడు మన ఆయన ప్రకాశం అన్నది చేస్తున్నాను, ఆయన సిపిటీలో ఏమేమో చేస్తారు. అది లేకుండా ఉంటే ఇంకా ఆయన అటనే వెళ్ళిపోతాడు. అంటే రియాక్ట్ కావాలా. ఈ పరిస్థితి తెలుసుకున్నాం కదా, బైబిల్ రాసినారు కదా. కళ్ళు యుద్ధాలు జరగడం లేదా? కరువులు కాటకాలు జరగడం లేదా? భూకంపాలు జరుగుతాయి. ఫస్ట్ లిస్టులో ఉన్నట్టు అనురాగ రహితులు, తల్లిదండ్రులు విద్వేషం చేసేటోళ్ళు ఎందరు లేరు? ఆమె కళ్ళదట. మరి అవి ఎందుకు వచ్చా? ఎందుకు పెట్టినాడు దేవుడు రాపిచ్చినాడంటే మనము జాగ్రత్తగా ఉండాలా. బీ రెడీ. నిద్రావస్థలో ఉండొద్దు. వాచ్ అండ్ వెయిట్ రెండు ముఖ్యం. అంటే వాచ్ అండ్ వెయిట్ అంటే దేవుని కొరకు ఎదురు చూసి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని వెయిట్ చేయాలి. యు ఆర్ ఎ వాచ్మెన్ ఆన్ ది వాల్స్ ఆఫ్ జెరూసలేం అన్నాడు. అంటే మనం కావలి వాళ్ళం. కావలి వాడు ఏం చేస్తాడు? కాసుకొని ఉంటాడు. ఎవడైనా వస్తాడా లోపలికి, ఎవడైనా దోసుకపోతాడా, ఏం చేస్తాడని వాచ్మాన్ ఎప్పుడు బీ రెడీగా ఉంటాడు. నిద్రపోడు ఎక్కువ. అట్లనే మనం కూడా యేసు ప్రభు రాకడకు వస్తుంది కాబట్టి మనం నిద్రపోకుండా 10 మంది కన్నికలలో 5 మంది నిద్రపోయినట్టు మనం నిద్రపోకుండా రెడీగా ఉండి వచ్చినప్పుడు ఓకే ప్రభా రెడీ. నేను మన ఆత్మలో ఎప్పుడు దేవునిలో ఉంటాం కాబట్టి కమాన్ మై డాటర్, కమాన్ మై సన్ అని దేవుడు తీసుకెళ్ళి అది మ్యాజికల్గా జరుగుతుంది. అది ఏ మనుషుడికి ఏ మ్యాజిక్, ఏ గిమ్మిక్, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేయనటువంటి పని జరుగుతుంది. ఆ రోజు దగ్గరకు వచ్చింది అనమాట. ఆ డేస్ అన్ని దగ్గరకు వచ్చినాయి. కనుక ఇక్కడ ర్యాప్చర్ దానికి ఒకటి చెప్పాను డెఫినేషను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయము 50 నుంచి 54. రెండవది తెస్సలోనిక రాసిన పత్రిక 1 తెస్సలోనిక 4 అధ్యాయము 16 నుంచి 18 చూడండి. 2వ తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము చూడండి, మన యొక్క నిరీక్షణ ఏమిటంటే
యేసుప్రభు నమ్మిన వాళ్ళకు నిరీక్షణ అనేది ఉండేది ఒకటి, అంటే హోప్ అంటాడు. నిన్న కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక రైల్వే స్టేషన్కి పోయినప్పుడు, ఒక బస్ స్టాండ్కి పోయినప్పుడు బస్సు లేట్ అయినా కూడా వెయిటింగ్ చేస్తుంటాం, వస్తుంది 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 వస్తుంది, నేను నా ఊరికి పోవాలా అని ఎందుకు వెయిట్ చేస్తాము? అదే దేవుని రాకడ కొరకు కూడా అదే మెంటాలిటీ మనలో ఉండాలి. ఏ క్షణంలోనూ వస్తానన్నాడు దేవుడు, రెప్పపాట్లో వస్తానన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా, కొనిపోబడతావు, లేకపోతే విడవబడతావు. తర్వాత ఏమొస్తుందండి? 7 ఏళ్ల శ్రమలు వస్తున్నాయి. అంత్యక్రీస్తు వస్తున్నాడు, వాడు సైతాన్ వస్తున్నాడు, వాడు పరిపాలన చేస్తాడు ప్రపంచాన్ని. అప్పుడు ఆ బాధలు తట్టుకోలేకుండా పారిపోయి చచ్చిపోదామని పారిపోతా అంటే సావు రాదంట. అప్పుడు సావు రాదు. కొండలు వచ్చి మన మీద పడాలంటే నో, స్పేర్ చేయవు, బాధ భరించాల్సిందే నువ్వు. 7 ఏళ్ల శ్రమల తర్వాత మళ్ళా దేవుడు రెండవ రాకడ బహిరంగ రాకడలో ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మొదట మనం వెళ్ళిపోతాం, సంఘం వెళ్ళిపోతాము, ఇశ్రాయేలు కంటే ముందు వెళ్ళిపోతాము. ఎట్లా వెళ్ళిపోతాము? ఇప్పుడు చెప్పినటువంటి మొదటి తెస్సలోనిక ప్రకారం ఒక క్షణంలో మనకు మార్పు వస్తుంది, మహిమ శరీరం వస్తుంది, పాపరహిత శరీరం వస్తుంది, అక్షయ శరీరం వచ్చి ఈ యొక్క మనం వెళ్ళిపోయి దేవునితో ఇక్కడ సమాధుల నుంచి వాళ్ళు లేస్తారు, మన పితరులు, మన పాతకాలం వాళ్ళందరూ లేస్తారు నమ్ముకున్న వాళ్ళు. మనం ఇట్లా బతికుంటే మనకు యేసుప్రభు వచ్చినప్పుడు మనం కూడా కలుసుకుంటా పైకి వెళ్ళిపోతాం. మేఘాలలోనూ మరి ఎక్కడ తీసుకుపోతాడో పోయి ఆ మధ్య ఆకాశంలో గొర్రెపిల్ల విందు జరుగుతుంది. మ్యారేజ్ ఆఫ్ ది ల్యాంబ్ అంటారు. అంటే దేవునితో వివాహం అనేది అక్కడ ఫిజికల్గా వివాహం కాదు, అది స్పిరిచువల్గా జరిగేది, అంటే ఆత్మీయమైనటువంటి కళ, దేవుని యుక్తం సంబంధం. కనుక మనం వెళ్తున్నాం. మన నిరీక్షణ అంతా ఏంటంటే క్రైస్తవులకు ఉండేటువంటి నిరీక్షణ. అలా అంటే క్రైస్తవులు అంటే కేవలం పుట్టకతోనే క్రైస్తవులనే కాదు. క్రైస్తవులు యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటున్నారో ప్రతి ఒక్కడుగా క్రైస్తవుడు. కనుక ఫస్ట్ క్రైస్తవుడు ఎవరన్నంటే అకయ అనే ప్రాంతంలో క్రైస్తవులు అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దేవుని సంఘాలు స్థాపించబడి అనేక మందికి సువార్త ప్రకటించబడి వాళ్ళు కూర్చబడి మారుమనసు పొందిన వారు దేవుని నమ్ముకుంటే వాళ్ళు కూడా సిద్ధపడి అంటే నమ్ముకొని వస్తున్నావు. మరి నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, పాటలు పాడతారు, అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాంచుతారు, వాక్యం చెప్తారు, డాన్సులు వేస్తారు, అన్ని చేస్తారు. కానీ వాళ్ళలో నిజమైనటువంటి ప్రిపరేషన్ లేకపోతే, నూతన సృష్టికి అనుబంధమైనటువంటి సిద్ధపాటు నీలో లేకపోతే నీవు విడవబడతావు. విడవబడ్డ బహుఘోరం అన్నాడు దేవుడు. ఎంత భయం లేకుందంటే నేను కూడా దానికి ఏమీ మినహాయింపు లేదు, భయం లేదు, భక్తి లేని జీవితంలో మనం ఉంటున్నాం ఈ పరిస్థితులను బట్టి. కనుక ప్రియులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి వాక్యం ద్వారా, నేను కాదు కానీ మొదటి చెప్పిన వాక్యం కానీ రెండో వాక్యంలో కానీ ఏమంటున్నా అంటే నూతన సృష్టి కలిగిన అనుభవం నువ్వు ఉంటున్నావా, సిద్ధపాటు కలిగి ఉంటున్నావు. ఈ రెండు కూడా మంచి టాపిక్స్, రెండు లింక్డ్ టాపిక్స్ ఇవి రెండు కూడా. ఇంకొక మాట చూస్తాం చూడండి, ఈ యొక్క వచనాలను దేవుడు వస్తున్నాడు, మనకు భూమి మీదకి వస్తున్నాడని తెలుసుకున్నాం. మధ్యాకాశంలోకి వస్తాడు, మనం వెళ్తాం. తర్వాత మరొక మాట చూసి ముగిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36 నుంచి 44, ప్రత్యేకంగా 42 దానిలో ముఖ్యం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 44 చదవండి బ్రదర్. 36 to 44. అయితే ఆ దినముల గురించి, ఆ గడియల గురించి అన్ని మాత్రమే ఎరుగుదు కానీ ఏ మనుషులను పరలోకమందరి ప్రభువైన కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండెను. మొదటి దినములో నోవహు లోకమునకు వెళ్ళిన దినము వరకు వారి ఇంటి త్రావుతూ పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి తీసుకున్నది వచ్చి అందరినీ కుటుంబ వరకు ఎరగకపోయేది. కాకుండానే మనుష్య కుమారుని రాకడప్పుడు ఆ కాలంలో ఒకరు తీసుకున్న వరకు ఒకరు విడిచిపెట్టబడదు, ఒకరు విశ్రమించరు, ఒకటి తీసుకున్న ఒకటి విడిచిపెట్టబడదు. కావున ఏ సమయంలో మనం ఒప్పుకో మీకు తెలియదు కనుక మొదటి ఏ భావన వచ్చిన యజమానులకు తెలియని ఎడల అతను మొదటి ఇంటిని కంటికి వేయబడి వేయబడి
మీరు అందరికీ వచ్చిన సరే కానీ మీరు సులువుగా ఉంటుంది. చాలు. కనుక ఒక చిన్న కంపారిజన్ చెప్పినాడు. దొంగ వలే ఆయన రాకడ ఉంటుంది. ఆయన కాదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు దొంగలు ఎట్లా వస్తారు మన ఇంటికి? మధ్యరాత్రిలో 2 గంటలకు 3 గంటలకు నిద్రపోతున్నాం, మంచి నిద్రలో ఉన్నప్పుడు తెలియకుండా చప్పుడు లేకుండా వస్తారు. వచ్చి తమ పని తాను చేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత లబోదీపం ముట్టుకుంటాము. అట్లనే దేవుని రాకడ కూడా తన బిడ్డలు తీసుకెళ్ళడానికి ఆయన సడన్గా వచ్చి ఆయన కాల్ చేసినప్పుడు మనం మధ్యాకాశంలోకి వెళ్ళిపోవాలా. సమాధులు ఉన్న వాళ్ళు లేస్తారు, బ్రతికున్న వాళ్ళు కూడా మనం మహిమ శరీరం చేసుకొని వెళ్ళిపోతున్నాం. కనుక ఎలాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మీద 2 ఉన్నారు, ఒకరు నమ్ముకున్నారు, ఒకరు నమ్ముకోలే. నమ్ముకున్నామే నీతో పాటు ఉంటుంది, పక్కనే మాట్లాడుతుంటే సడన్గా వెళ్ళిపోయి ఉంటుంది. దేవుని రాకుండా దేవుడు సెకండ్ కమింగ్లో రహస్య రాకుండా వెళ్ళిపోయి ఉంటుంది. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇంగ్లాండ్లో ఉన్నాడు, అయిపోయి ఉంటాడు. మా నాన్న ఉన్నాడు, ఆయన చనిపోయినాడు కాబట్టి ఆయన నమ్ముకున్నాడు దేవుళ్ళు ఆయన ఒప్పుకొని ఉంటే ఆయన లేస్తాడు. ఇక్కడ మనము ఒకరిలో 2-3 ఉంటే తిరుగులు విసిరేటోళ్ళు ఉంటారు, ఇంట్లో పనులు చేసుకుంటే వంటలు చేసుకుంటే పాటలు కట్టేటోళ్ళు. ఒక ఆమె నమ్ముకుంది, ఇంట్లో వాళ్ళు ఇంకెవరు నమ్ముకోలే. ఆమె కనపడుతుందిగా సడన్గా ఆడికి పోయి అంటే ఆమె మొత్తం ప్రపంచమంతా ఎతుకు కనపడదు. ఎందుకంటే అది రాప్చర్లో వెళ్ళిపోయింది, ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. చనిపోయిన వాళ్ళు లేచినారు, సమాధులు తెరవబడ్డాయి. అక్కడ మనం వెళ్ళిపోయి మధ్య ఆకాశంలో అక్కడ దేవుడు ఉంటే ఆయనతో కలుసుకుంటాం. ఇక్కడ లోకంలో నమ్ముకోని వాళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది ఇంకా నమ్ముకోలేదు. వాళ్లకు శ్రమలు వస్తాయి, 7 ఏళ్ల శ్రమలు వస్తాయి. ఆ శ్రమల గురించి సపరేట్ టాపిక్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనము ఈ సంఘం ఎత్తబడే దాంట్లో నేను ఉంటున్నానా, ఉండడానికి నాకు ధైర్యం ఉందా, నేను సిద్ధంగా ఉన్నానా అనేది నీ యొక్క ప్రశ్న. అది అన్ని మామూలుగా ఎగ్జామినేషన్స్ మనం రాసేటువంటి ఆ టెస్టులకు ఎగ్జామినేషన్ పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకునే వారిది కాదు. అది ఆత్మ సంబంధమైన నీ వ్యక్తిగతమైనటువంటి నీ యొక్క జీవిత సమస్య, జీవన్ మరణ సమస్య అది. అందుకనే మనం జ్ఞాపకం చేసుకొని మనం బీ రెడీ, నూతన సృష్టి కలిగిన వారమై సంఘంలో నాటబడి, బాప్తీసం తీసుకున్న సంఘంలో నాటబడి సంఘ క్రమాలను పాటిస్తూ మనం రెడీగా ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ర్యాప్చర్. దేవుని యొక్క ఆయన సన్నిధికి వెళ్ళడానికి ర్యాప్చర్ అవుతుంది. తర్వాత వేరే వేరే సంఘటనలు ఉన్నాయనుకోండి, నిత్య జీవం తర్వాత వస్తుంది. 1000 ఏళ్ల పాలన తర్వాత మళ్ళీ నిత్య జీవం వచ్చినప్పుడు అప్పుడు మనం సదాకాలం దేవునితో ఉంటాం. కనుక ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వింతగా ఉండొచ్చునేమో. దయచేసి మీరు ఇవి వాస్తవాలండి. ఈ వాస్తవాలను మనం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మొదటి రోజున ఇక్కడ ఉండేటువంటి బిడ్డలతో మీరు యవన దశలో కొంచెం అండర్స్టాండింగ్ అనేది కొంత, ఈ కాన్సెప్ట్స్ కొంచెం ఫస్ట్ కష్టంగానే ఉంటాయి, బట్ దే ఆర్ రియల్. ఆ రియల్ కాన్సెప్ట్స్ని మనం అబాయిడ్ అయిపోయి దాటికి మనం కట్టుబడి ఉంటే కనుక మన జీవితాల్లో మనం ధనిలమవుతాం, సదాకాలం దేవునితో. ఎందుకంటే చావు ఖాయమా సంసారం ఖాయమా అంటే చావు ఖాయం కానీ సంసారము ఖాయం కాదు. ఈరోజు ఇంట్లో రేపు మంటలో అంటున్నారు. రేపు మంటలో ఉంటే నువ్వు నమ్ముకోకుండా పోతే ఎక్కడుంటావు? నరకంలో ఉంటావు. రేపు నమ్ముకున్నావో ఎత్తబడిన వాళ్ళలో ఉంటున్నావు, గుంపులో సంఘంలో ఉంటున్నావా, నిత్య జీవంలో దేవునితో మహిమలో ఉంటావు. సంతోషం, సమాధానం. అక్కడ ఆకలి, దప్పులు, కన్నీళ్లు ఏమి ఉండవు. మనకు ఈ ఆధార్ కార్డులు ఇట్లాంటివి ఏం సంబంధమే లే. దేవుడే మన అన్ని చూసుకుంటాడు. ఇంకా ఆయనే వెలుగు. అక్కడ సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఆ లోకంలో మనం ఉంటాం. దాని గురించి ఇంకో రోజు ప్రభు చిత్తమైతే ఇంకా వివరాలు తెలుసుకుందామండి. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ప్రవచనాల్లో రాయబడ్డాయి, ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి, ఇతర గ్రంథాల్లో రాయబడ్డాయి. వాటిని మనం తెలుసుకుని జాతపరి కనీసం విన్నప్పుడైనా వాటి గురించి ఆలోచన చేసి, ఒకవేళ రెఫరెన్స్లు ఏమైనా కావాలంటే మీ మేడం ఉన్నారు, ఇంకా ఎవరైనా కావాలంటే అడిగి తెలుసుకోండి, ఇంకా దాని గురించి తెలుసుకోండి. అది చాలా ముఖ్యమైనది. దట్ ఈస్ ఇంపార్టెంట్ మోర్ దాన్ ఎనీ అదర్ థింగ్. నా లైఫ్ నిన్న దేవునిలో నేను నడిపించుకోవాలి, దేవునిలో ఎలా నేను హత్తుకొని అబైడ్ ఉండాలి. నాకు ఉండేటువంటి నిరీక్షణ ప్రకారం నేను దేవుడు ఇచ్చినట్టు వాగ్దానం ప్రకారం దేవుని బిడ్డలతో సదాకాలం ఉండాలని నీవు నిశ్చయం చేసుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం.
ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ దినము గనక నువ్వు డిసైడ్ చేసుకున్నట్లయితే నీ మతం మారదు, నీ యొక్క కట్టుబట్లు మారవు, కానీ నీ మనసు మారుతుంది. అదే కావాలా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే చేత కాదు, ఎవరు చేత కాదు. ఇప్పుడు మనం ఒక మాసిపోయిన గుడ్డను షర్టో ప్యాంటో లేకపోతే బట్టలు ఏవో ఉతుక్కోవాలంటే మైలైపోతే మనం ఏం చేస్తామండి, సబ్బు పెట్టి ఉతుక్కుంటాం. అది బాహ్యంగా. కానీ అంతరంగంగా మనకు పాపం అనేది మనలో ఉంటుంది కాబట్టి అది పోవాలంటే యేసు ప్రభువు యొక్క బలియాగం ద్వారా ఆయన మనకు క్షమాపణ ఇచ్చినాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా, నలగొట్టబడిన శరీరం ద్వారా మనకు విమోచన, విడుదల కలుగుతుంది. ఆయనే నేనే మార్గం, నేనే సత్యమును, నేనే జీవను, నా ద్వారా తప్ప తండ్రి ఎదుకు ఎవడును రానేరడని కేటగిరికల్గా ఎవరు చెప్పలేనటువంటి ఒక స్టాండర్డ్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సత్యము ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. బిలీవ్ ట్రూత్. వాస్తవాన్ని నమ్మండి, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పాప పంకిలాల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి, పాపను స్వతంత్రులుగా చేసి, నీతిమంతులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి మిమ్మల్ని మహిమలోకి ఆయన తీసుకుంటాడు. ఎవరైనా ఇంకా ప్రభుని తెలుసుకోవాలన్నా కూడా, ఇంకా ఏమైనా మీకు క్వైరీస్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే, కొంతకాలం మనం ఇంకా ఉంటాం కనుక మాట్లాడండి. మీ గురించి మీరు ఇండివిజువల్గా మీరు థింక్ అవుట్ చేయండి. బలవంతం లేదు, అస్సలు ఏం బలవంతం లేదు. ఇవి కొత్తగా ఉంటాయి మాటలు, కానీ ఇవి నిజాలు. వీటి గురించి మీరు థింక్ అవుట్ చేసి ప్రార్థన చేయండి. దేవుడా నాకు సాయం చేయి, నేను ఒక మార్గము, నీతి మార్గము, రాజమార్గము, రక్షణ మార్గము నాకు బయలుపరిచినావు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అంటే ఇమీడియట్గా చేర్చుకుంటాడు దేవుడు. మన దేవుడు తోసివేసేవాడు కాదు. మన దేవుడు తీసుకుని పాపిని ప్రేమించినాడు, పాపాన్ని ద్వేషించినాడు. కనుక మనం పాపులమైన నేను నువ్వు తల్లి గర్భంలో పాపలు పుట్టాము, పెరుగుతున్నాం, చనిపోతూ పాపలు చనిపోతే విమోచన లేదు. కనుక ప్రియులారా, ఈ మాటలు బట్టి మనం ఆదరించబడి మరి సిద్ధపాటు ఉందాం. ఇంతటితో ఇక వాక్య భాగాన్ని ముగిస్తున్నాం. అందరూ చేరి వచ్చినందుకు 2 యొక్క మెసేజెస్ మీరు విన్నారు. అమూల్యమైనటువంటి మెసేజెస్ ఇవి. ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. వాటిని మీరు గాయకనాలని ప్రభుపేడమని చేస్తున్నాం. ప్రార్థన చేయండి బ్రదర్, ప్రే చేయండి. చేస్తారా ఎవరొకరు? చేయండి, మీరే చేయండి.